బర్త్డే అంటే ఎవరికైనా ఆసక్తి ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మయూర ఆయుర్వేద మొదటి వార్షికోత్సవ వేడుక కూడా అంతే అట్టహాసంగా ఆనందంగా జరిగింది. ముఖ్యంగా తమ నొప్పుల బాధను దూరం చేసుకున్న పేషెంట్స్ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా అనిపించింది. ఆయుర్వేద వైద్యాన్ని ఇంత ప్రొఫెషనల్ గా ఇంత ఆర్గనైజ్డ్ పద్ధతిలో నిర్వహించడం నిజంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్ రంగానికే ఓ ఆశ్చర్యకర అనుభూతి. టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఆయుర్వేదానికి ఊతమిచ్చే విధంగా యాజమాన్యం చేస్తున్న కసరత్తును సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు అందరూ అభినందించారు, ప్రోత్సహించారు. మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది ఓ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ కు చెందిన వ్యక్తి. ఆయన పేరు హను ఎడ్లూరి. వెల్త్ మేనేజ్మెంట్, ఎడ్యుటెక్, అగ్రి ఫార్మింగ్ రంగాల్లో సుమారు 2.5 దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్ వంటి ప్రముఖ సంస్థల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన మాతృభూమిపై అభిమానంతో ఇక్కడికి తిరిగి వచ్చారు. సమూల మార్పులు అవసరమైన వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలపై తన ఫోకస్ పెంచారు. టెక్నాలజీ సాయంతో ఈ 3 రంగాల్లో తన మార్కును చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. వెల్త్ హంట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో ఇప్పటికే తన సత్తాను చాటిన హను ఎడ్లూరి బ్రెయిన్ ల్యాబ్స్ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, చాట్ జీపీటీ అంశాలపై విస్తృతమైన పరిజ్ఞానాన్ని అందించారు. వ్యవసాయంలో పాత పద్ధతులకు పూర్తి భిన్నంగా టెక్నాలజీ సాయంతో కార్పొరేట్ ఫార్మింగ్ చేస్తూ సక్సెస్ సాధించారు హను ఎడ్లూరి. మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సక్సెస్ వెనుక ఆయన ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపారు. పేషెంట్ ఫస్ట్ అనే సింగిల్ ఎజెండాతో ఆయన ఏడాది క్రితం చేసిన చిన్ని ప్రయత్నమే ఇప్పుడు ఈ స్థాయి అద్భుతాలను చేస్తోంది. నేను అమెరికాలో ఉన్న రోజుల్లో నాకు వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే అక్కడ వెంటనే సర్జరీ చేసేశారు, క్లియర్ అయిపోయిందన్నారు. సరే, ఇవన్నీ కూడా జీవిత అనుభవాల్లో నుంచి వచ్చాయి తప్ప కొత్తగా నేను కనిపెట్టలేదు. నా అనుభవాల్లో నుంచి నేను నేర్చుకుంది కొన్ని రోగాలకు మాత్రమే పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని రోగాలకి క్రానిక్ డిసీజెస్కి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ లేవు అనుకున్నప్పుడు ఈ ఆల్టర్నేటివ్ అనే దాంట్లో ఒక సరైన విధానం ఏంటి, ఆ విధానాన్ని అందరికీ అందుబాటులోకి ఎలా తీసుకురావాలని చూస్తే మార్కెట్లో చాలా ఉన్నాయి, కానీ అవి కాస్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, జనానికి అందుబాటులో లేవు. మరి మనం ఎలా చేయాలి? సో టెక్నాలజీ అనేది, నేను టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి, ప్రాసెస్ అనే ఒక సిస్టంలో నుంచి వచ్చాను కాబట్టి, దీన్ని ఏ విధంగా వాడితే మనం బెటర్ సర్వీసెస్ ఎక్కువ మందికి ఇవ్వగలిగినట్టయితే కాస్ట్ అనేది కట్ డౌన్ చేసుకుంటూ ఎక్కువ మందికి ఆ సర్వీస్ ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆలోచనతో మొదలయ్యాం. ఆయుర్వేదం అంటే మెడిసిన్స్ చేదుగా ఉంటాయి. ఈ మెడిసిన్స్ చేదుగా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ రోజు, 2వ రోజు, 3వ రోజు వాడి మానేస్తారు. కానీ మా వాళ్ళు అంకుల్, ఆంటీ అని ఫోన్ చేసి ఎలా ఉంది, వాడుతున్నారా, వాడట్లేదా మా కోసం. ఎందుకంటే ఇక్కడ అలోపతిలో లాగా 1 రోజు వాడేస్తే 2 రోజులు వాడేస్తే తగ్గిపోయే రిజల్ట్స్ ఇమీడియట్గా కనిపించవు. కాబట్టి కనీసం 1 వీక్, 10 డేస్, 2 వీక్స్ వాడితే మీ రిజల్ట్స్ చూస్తారు. దయచేసి మీరు వాడండి, మా కోసం వాడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మా టీం అందరూ కూడా అలానే పనిచేస్తాం. బాటమ్ లైన్, పేషెంట్కి తగ్గాలి, తగ్గకపోతే మనం ఏం చేయగలుగుతాము అనేది మా రివ్యూ అనేది, మా రీసెర్చ్ అనేది జరిగేది ప్రతి మంత్ ఎండ్కి కూడా. ఆయుర్వేదం అంటే కేవలం వెల్నెస్ మాత్రమే. మొండి రోగాలను నయం చేసే శక్తి ఉందని మర్చిపోతున్న రోజులివి. అందుకే 2 మసాజులు, 4 స్టీమ్ బాత్స్ అనుకునే పద్ధతికి పూర్తి భిన్నంగా పనిచేస్తుంది మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.